హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా సూపర్ టేస్టీగా క్యారెట్ కొబ్బరి అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూద్దామా. బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దానికోసం ఫస్ట్ గిన్నెలో 4 కప్పులు అటుకులు తీసుకోవాలి. నేను ఇక్కడ 4గురికి సరిపడా చేస్తున్నానండి, అందుకు నేను 4 కప్పులు తీసుకున్నాను. దాన్ని బట్టి మీరు ఎంతమందికి చేయాలనుకునేది చూసి తీసుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసి మునిగే వరకు అటుకులను గట్టిగా రుద్దకుండా 2 సార్లు శుభ్రంగా కడగాలన్నమాట. తర్వాత నీళ్ళన్నీ వంచేసి తీసుకోవాలి. చూడండి, నీళ్లు వంచేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా నీళ్ళని చిలకరించి అటుకులను అంతా బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన ఉంచండి. అటుకులలో వడ్ల లాంటిది పొట్టు అట్లాంటిది ఏమన్నా వస్తే తీసేయండి, లేకపోతే అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. చూడండి, మూత పెట్టి అటుకులను పక్కన ఉంచండి. ఇప్పుడు పెన్నంలో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, కలుపుతూ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 15 కరివేపాకులు వేసుకోవాలి. కరివేపాకును కూడా కలుపుతూ దీన్ని కూడా వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత కరివేపాకు ఇంకా పల్లీలను ఒక ప్లేటుకు తీసుకోండి. వీటిని నూనె రాకుండా ప్లేటుకు తీసి పక్కన ఉంచాలన్నమాట. చూడండి, పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే నూనెలో 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర, 6 పచ్చిమిర్చి తరుగు, 2 ఎండుమిర్చి, 2 చిటికెళ్ళు ఇంగువ వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ పచ్చిమిర్చి పోపును 4 నిమిషాలు వేయించండి. పచ్చిమిర్చి కొద్దిగా తెల్లగా అయ్యే వరకు వేయిస్తే సరిపోతుంది అనమాట. చూడండి, పచ్చిమిర్చి పోపు వేగింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు చిక్కు తీసి తురిమిన క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా తురిమి వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. చూడండి, అంతా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6-7 నిమిషాలు వేయించాలి. చూడండి, 6-7 నిమిషాలకు కొద్దిగా క్యారెట్ కూడా మెత్తబడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి 1/2 కప్పు వేసుకోవాలి. వేసి అంతా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 4 నిమిషాలు వేయించండి. పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా వేగాలన్నమాట. చూడండి, మూత పెట్టి వేయించండి. చూడండి, 4 నిమిషాల తర్వాత కొబ్బరి కూడా వేగిపోయి ఉంటుంది బాగా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ రసం గింజలు రాకుండా పిండుకోండి. గింజలు ఉన్నాయంటే చేదనిపిస్తుంది. నిమ్మరసం పిండిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు కరివేపాకు ఉన్నాయి కదా, అవంతా వేసుకోవాలి. వేసి అటుకులనంతా ఉప్పులు కారాలు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ అటుకులు మీరు లంచ్ బాక్స్గా పిల్లలకు పెట్టి పంపించవచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. చూడండి, అంతా ఈ విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.